కర్కాటక లగ్న జాతకులకి మే నెల 30వ తారీఖు వరకు గోచార ఫలితం చూస్తున్నాము. లగ్నంలో కుజ భగవానుడు, 2వ స్థానంలో కేతు ఉన్నారు, అష్టమంలో రాహువు, 9వ స్థానంలో శనీశ్వరుడు, శుక్రుడు, చంద్ర భగవానుడు, లాభస్థానంలో బుధ భగవానుడు, సూర్య భగవానుడు ఉన్నారు, వ్యయంలో గురు భగవానుడు ఉన్నారు. ఈ కాంబినేషన్లో చూసుకున్నట్లయితే లగ్నంలో కుజుడు ఉన్నారు. వీరికి మంచి దేహ సౌష్ఠవం, ఆరోగ్యపరమైనటువంటి విషయంలో మంచి పురోగతి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా కుటుంబ సంబంధించిన విషయంలో మంచి అనుకూలత, సానుకూలత కనిపిస్తూ ఉంది. కొంతవరకు పైసల పరంగా మంచి లిక్విడ్ క్యాష్ పరంగా సపోర్టింగ్ అనేటువంటిది లభిస్తూ ఉంది. ఈ విషయాలలో మంచి పురోగతి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా సోదర సంబంధించిన విషయాలలో కొంతవరకు భేదాభిప్రాయాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే శనీశ్వరుడు తన యొక్క సప్తమ దృష్టిలో చూస్తున్నారు, 3వ స్థానాన్ని వీక్షించడం వల్ల కొంతవరకు సోదరులకి మీకు కొంతవరకు భేదాభిప్రాయాలు అనేటువంటివి కనిపిస్తున్నాయి. వాటి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ధైర్య సాహసాలు కోల్పోయేటువంటి అవకాశం చూపిస్తూ ఉంది. అదేవిధంగా గృహ సంబంధించినటువంటి విషయాలలో ఎవరైతే ఇంతకాలం నుంచి వెయిట్ చేస్తున్నారో వారికి గృహయోగం లభించబోతుంది. మంచి గృహయోగము, అదేవిధంగా వాహన యోగము, అదేవిధంగా భూములు కొనుగోలు చేసే వారికి మంచి అనుకూలించే టైంగా చూపిస్తూ ఉంది. కొత్తగా గృహాలు కడదామనుకున్న వారికి కూడా మంచి అనుకూలించే టైం, గృహ సంబంధించిన విషయాల్లో ఏదైనా కానీ వీరికి అనుకూలించే టైం బాగా ఉంది. ఈ సంవత్సరం వరకు చాలా అనుకూలతని చూపిస్తూ ఉంది. ఇంటికి సంబంధించిన పనులు చేయడం కానీ, వాటికి సంబంధించినటువంటి విషయాల్లో కానీ, గృహ సంబంధించిన వస్తువులు కొనడం కానీ, ఇవన్నీ అన్ని విషయాలలో మంచి అనుకూలత చూపిస్తుంది, మంచి యోగం చూపిస్తుంది. అదేవిధంగా పంచమ స్థానాన్ని బుధ భగవానుడు, సూర్య భగవానుడు చూస్తున్నారు. కొంతవరకు సంతానపరమైనటువంటి విషయాలలో కొంతవరకు చిన్న చిన్న ఇబ్బందులు కనిపిస్తున్నాయి సంతానం విషయంలో. అదేవిధంగా ర్యాంక్స్ కొడదాం అనుకున్న వారికి కొంచెం భంగపాటు కనిపిస్తూ ఉంది. దీనికోసం బుధుడికి, సూర్య భగవానుడికి ఇద్దరికి పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. ఈ విషయంలో కొంచెం ఆలోచన పరంగా కొంచెం మనము ఆచితూచి ఆలోచించే విషయం, కొద్దిగా రాంగ్ డెసిషన్ తీసుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి కొంచెం వరకు జాగ్రత్తగా చూసుకోండి. అదేవిధంగా అప్పుల విషయానికి వచ్చేసరికి కొంతవరకు ఏంటంటే గురువు తన యొక్క సప్తమ దృష్టిలో 6వ స్థానం చూస్తున్నారు. అదేవిధంగా శనీశ్వరుడు దశమ దృష్టిలో 6వ స్థానం చూస్తున్నారు. దీనివల్ల ఏంటంటే కొంతవరకు ఈ లావాదేవీలకు సంబంధించిన విషయాల్లో కొంతవరకు తీసుకున్నా కానీ అప్పులు అయ్యేటువంటి అవకాశం చూపిస్తూ ఉంది. వీటికి శనీశ్వరుడికి పరిహారం చేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా అష్టమ స్థానం వివాహ సంబంధించిన విషయాలలో ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వారికి అనుకూలించే టైం చూపిస్తూ ఉంది. ప్రస్తుతానికి వివాహ విషయాలలో మంచి అనుకూలించే టైము, అదేవిధంగా పార్ట్నర్షిప్ బిజినెస్లు మంచి కలిసి వస్తాయి. మంచి టైంకి ఆహారం, నిద్ర ఇవన్నీ అనుకూలించే టైం కానీ చూపిస్తుంది. అష్టమ స్థానంలో రాహు భగవానుడు ఉన్నాడు. అష్టమాన్ని కుజ భగవానుడు అష్టమాన్ని వీక్షించడం వల్ల వీరికి మంచి కోర్టు విషయాల్లో వీటిల్లో మంచి సక్సెస్ చూపిస్తూ ఉంది. అదేవిధంగా వీళ్ళు టేకప్ చేసినటువంటి విషయాలన్నింటిలో మంచి సక్సెస్ని సాధించేటువంటి అవకాశం చూపిస్తూ ఉంది. 9వ స్థానంలో కొంతవరకు శనీశ్వరుడు, శుక్రుడు, చంద్ర భగవానుడు ఉన్నారు. వీరు అంటే నిల్వధనం ఏదైతే ఉందో అవి వీరికి ఈ గృహ సంబంధించినటువంటి విషయాలలో వాటి విషయాలలో ఖర్చు అయ్యేటువంటి అవకాశం చూపిస్తూ ఉంది. కొంత పూర్వపుణ్యం అనేటువంటి ఖర్చు అవుతుంది. చెప్పాను కదా ఇందాక ముందే, శనీశ్వరుడికి దశ కాకపోతే మాత్రం శనీశ్వరుడికి పరిహారం చేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా వృత్తిపరంగా పర్లేదు, కొంచెం పురోగతి కనిపిస్తుంది. లాభంలో బుధ భగవానుడు, సూర్య భగవానుడు ఇద్దరు ఉన్నారు కాబట్టి వీరు అంటే ఉన్నటువంటి పైసలు వారి యొక్క గృహ సంబంధించినటువంటి విషయాల్లో మంచి విషయాలకి ఖర్చు పెడతారు, కానీ లాభాలు అనేటువంటి ఖర్చు అయ్యేటువంటి అవకాశం చూపిస్తుంది. ఇలా చెప్పినట్లయితే బుధుడికి, సూర్యునికి పరిహారం చేసుకుంటే సరిపోతుంది. గురు భగవానుడు వ్యయంలో ఉన్నారు, అంతా బాగుంది. ఈ విధంగా చేసుకున్నట్లయితే బాగుంటుంది. ఇది ఎవరికైతే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ విషయాలు ఉన్నాయో వారికి వీళ్ళ దశ కంప్లీట్ కాకపోతే ఇబ్బంది ఏం చేయరు. దశ కంప్లీట్ అవ్వకుండా ఉంటేనే ఇబ్బంది అనేటువంటి చూపిస్తూ ఉంది. ఈ పరిహారాలు చేసుకోండి. శనీశ్వరుడికి, అదేవిధంగా శుక్రుడికి, బుధ భగవానుడికి, సూర్యుడికి వీరికి పరిహారాలు చేసుకోండి, సరిపోతుంది. మీకు పర్సనల్గా ఒకవేళ మీ జాతకం చూపించుకుందాం అనుకుంటే మనల్ని సంప్రదించండి. మీకు మేము అపాయింట్మెంట్ ఇస్తాము. మీ యొక్క జాతకాన్ని పర్సనల్గా మేము తెలియజేస్తాము. థ్యాంక్ యూ సో మచ్.